ఆ సోఫాలో కూర్చోండి. ఆమె కూర్చుంది. సన్నగా పొడుగ్గా ఉన్న ఆ యువతికి 25 ఏళ్లుండొచ్చు. పరిచితులైన వారు, అపరిచితులు ఎందరో వస్తుంటారు తన దగ్గరికి. ఆమెని క్లయింట్గా భావించిన భాస్కర్, మీరొచ్చిన పని చెప్పండి అన్నాడు. ఎంత ఫీజైనా ఇచ్చుకుంటాను. నన్ను ఈ ఆపద నుంచి బయటపడేయాలి. ఆమె గొంతులోని వణుకు గుర్తించిన భాస్కర్ గంభీరంగా, మొదట మీరెవరో చెప్పండి, విషయమేమిటో చెప్పండి, ఇక్కడ నిర్భయంగా చెప్పుకోవచ్చు అన్నాడు. మీరు మొదట మాటివ్వాలి. ఆడపిల్లని, ఆపదలో ఉన్నాను, ఈ ప్రమాదం నుంచి కాపాడతానని మాటివ్వండి. ఆమె దైన్యంగా అర్థించింది. సంగతేంటో తెలియంది మాట ఎలా ఇవ్వడం? చెప్పండి. నా పేరు కావేరి. పూర్వం నుంచి వస్తున్న కులవృత్తిలో ఉన్నాను. నీతి ధర్మాలు మా వృత్తికి ఆమడ దూరంలో ఉంటాయి. మా వృత్తిలోకి దిగాక ఒక పురుషుణ్ణే ఆశ్రయించి ఉండడం పడదు. విఠల్ అనే యువకుడు 2 సంవత్సరాల నుంచి మా ఇంటికొచ్చేవాడు. అతనంటే నాకు అయిష్టం ఏర్పడిపోయింది. అంచేత అతన్ని దూరం చెయ్యాలనుకున్నాను. ఈ మధ్య రాజు అనే అతను నా కోసం వస్తుండడం విఠల్కి కంటకమైంది. నా ఇంటికి ఎవడైనా వస్తే నన్ను చంపేస్తానని బెదిరించేవాడు విఠల్. అతని మాటలు నేను లెక్క చేసేదాన్ని కాదు. నిన్న రాత్రొచ్చాడు విఠల్. నా ప్రవర్తన మార్చుకోమని ఆజ్ఞాపించాడు. తాళిగట్టిన మొగుళ్ళ నీ నిర్బంధమేమిటి అన్నాను. మాటా పెరిగింది. అతనికి చాలా కోపం వచ్చింది. జేబులోంచి పిస్టల్ తీసి నాకు గురిపెట్టాడు. క్షణంలో గుండు నా గుండెలోకి దూసుకుపోయిందన్న నిశ్చయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాను భయంతో. కాని పిస్టల్ పేల్లేదు. దెబ్బలాడుతోన్న అలికిడి విని కళ్ళు తెరిచాను. ఈ మధ్య వారం రోజులుగా నా ఆరోగ్యం బాగలేదు. రోజు రాత్రి 8-9 గంటల మధ్య డాక్టర్ గారు వచ్చేవారు. నేను కళ్ళు తెరచి చూసేసరికి నాకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారు, అతను కలిబడున్నారు. వారికి కొంచెం దూరంలో నేలమీద పిస్టల్ నా కంటబడ్డంతో ఎప్పటికైనా విఠల్ నా ప్రాణం తీస్తాడన్న ఊహొచ్చేసరికి పిస్టల్ అందుకొని వీలు చూసి విఠల్ని కాల్చేశాను. గుక్క తిప్పుకోకుండా చెబుతున్న ఆమె క్షణం ఆగి ఊపిరి పీల్చుకుంది. కొంగుతో ముఖాన పట్టిన స్వేదాన్ని తుడుచుకుంది. తిరిగి ప్రారంభించింది. ఇప్పుడెలా అన్నారు డాక్టర్ గారు. అప్పుడు గాని నా ఆవేశానికి పరిణామం ఎలాంటిదో తట్టలేదు. ఆ శవాన్ని ఏం చెయ్యాలో తోచలేదు. డాక్టర్ గారు అన్యమనస్కంగా ఉండడం గమనించి ఆయన ఎటో చూస్తుంటే మెడికల్ చెస్ట్లో పిస్టల్ పడేశాను. మీరు వెళ్ళిపోండి డాక్టర్, కానీ ఈ విషయం ఎక్కడా చెప్పకండి. ఆడదాన్ని, జైలు ముఖం చూడలేను. నా తిప్పలు నేనేమైనా పడతానని చెప్పి ఆయన్ని పంపేశాను. ఆ నేరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. నేను చంపగా చూసిన డాక్టర్ మీదకి తోయడమే మంచి ఉపాయంగా తోచింది. పోనీ ఆ శవాన్ని ఎవరికంటా పడకుండా మాయించేద్దామంటే మా ఇల్లు పబ్లిక్ రాస్తాలో ఉంది. ఇక తప్పక పోలీసు వాళ్లకి ఇరుకు చేశాను. నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం హత్య చేసింది డాక్టర్ గారని చెప్పాను. కారణాలు అడిగారు. విఠల్ నాకు మొదట అలవాటుండేవాడని, ఈ మధ్య డాక్టర్ గారు నా కోసం వస్తున్నారని, నా పూర్వప్రియుడు నా ఇంటికి రావడం గిట్టని డాక్టర్ గారు విఠల్ని హత్య చేశారని కల్పించి చెప్పాను. ఈరోజు మధ్యాహ్నం డాక్టర్ గారిని అరెస్టు చేశారని తెలిసింది. చిక్కుల్లో పడిన డాక్టర్ గారు ఎలానూ పడ్డారు. ఇక ఈ గాలి అటే విసిరితే నేను బయటపడగలుగుతాను. మీరు నా కేసు పట్టి నన్నిందులో ఇరికించకుండా రక్షించండి ముగించింది కావేరి. ఇదెక్కడ ధర్మం? నీకు ప్రాణదానం చేసిన డాక్టర్ గారిని జైలుకు పంపిస్తావా? ధర్మమేనాడో వదిలిపెట్టాను. బ్రతక నేర్చిన ఆడదాన్ని, నా రక్షణ నేను చూసుకోవాలి. డాక్టర్ పేరేమిటి? శ్రీకాంత్. దిగ్గున లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు భాస్కర్. కావేరి ఆశలన్నీ నేలకూలినట్టయింది. బయట కూర్చున్నావని వెళ్ళిపోమని చెప్పానని చెప్పు అని భార్యతో చెప్పి తల పట్టుకుని కూలబడిపోయాడు భాస్కర్. భార్య చెప్పిన మాట విని నిస్పృహతో లేచింది కావేరి. ఆమెకి లాయర్ భాస్వతి గుర్తొచ్చింది. ఇక ఈ మగవాళ్లు తన కేసు పట్టరని, ఆడవాళ్లైతేనే సాటి స్త్రీ కష్టాన్ని అర్థం చేసుకోగలరని భాస్వతి ఇంటికి బయలుదేరింది కావేరి. అక్కడ ఆమె ఊహ పొరపాటయింది. స్త్రీ ఎంతటి అపరాధినైనా కొన్ని సందర్భాల్లో పురుషుడు కరుణించగలడు, క్షమించగలడు కూడా. కాని సాటి స్త్రీ అయినంత మాత్రాన స్త్రీ కరుణించదు. మంచి చెడుల విమర్శ స్త్రీలో అధికం. సునిశితమైన విమర్శనాత్మకమైన దృష్టితో న్యాయాన్ని విత్కరించగలదు. పురుషుల్లోనైనా సరే, సాటి స్త్రీలోనైనా సరే, చెడును విమర్శించడానికి, మంచిని మన్నించడానికి వెనుతీయదు స్త్రీ. భాస్వతి కావేరి చెప్పిన కథంతా వింది. కావేరిలోని స్వార్థ పరత్వాన్ని, ఒక ఉత్తమ వ్యక్తి, అందున కృతజ్ఞత చూపవలసిన వ్యక్తి పట్ల ఆమె ద్రోహ చింతనను తీవ్రంగా విమర్శించింది భాస్వతి. చివరికి హితబోధ చేసిందలా. నేను నీ కేసు పట్టుకున్నంత మాత్రాన నువ్వు ఊరుకోవని నాకు తెలుసు. నేను కాకపోతే మరో లాయర్ నీ కేసు పట్టగలడు. ఒక్కటి గుర్తించుకో, నీ నేరం మా నోటితో బయట చెప్పబడదు. కానీ డాక్టర్ని విడిపించడానికి మా ప్రయత్నం లోపం ఉండదు.
మా స్నేహితులంతా కలిసి అతన్ని రక్షించగలం. అదలా ఉంచు. నేరం చేసిన నువ్వు సురక్షితమై ఉండి నిరపరాధిని జైలుకు పంపించాలన్న స్వార్థ దుశ్చింత దేనికి నీకు? నీ వల్ల లోకానికి ఒరుగుతున్న మేలేమిటి? కాని అతను పోయి జైల్లో కూర్చుంటే వేలాది మందికి అతని నీడ కరువవుతుందన్న సంగతి నీకు తెలుసా? కేవలం నీ ఒక్కదాని సుఖం కోసం వేల మందికి నీడ లేకుండా చేస్తావా? కావేరి లేచొచ్చింది. గేట్లో భాస్కర్ ఎదురుపడ్డాడు. కావేరి తలంచుకుని గబగబా వెళ్ళిపోయింది. కాని భాస్కర్ ఆమె కళ్లల్లో నిన్న అసురులు చూశాడు. విస్మయంతో లోనికేగాడు. జరిగిన సంగతి భాస్వతి వల్ల తెలుసుకున్నాడు. అదే రోజు లాకప్లో ఉన్న శ్రీకాంత్ని కలుసుకుంది భాస్వతి. నేరం తన మీద వేసుకుని కావేరిని రక్షించాలన్న శ్రీకాంత్ సంకల్పం తెలిసి నిశ్చేష్టురాలైంది భాస్వతి. కాంత్, ఏంటిది నీ పిచ్చి? ఒక భోగందాన్ని రక్షించాలన్న సంకల్పం నీకెందుకు కలిగింది? నీకే ద్రోహం తలపెట్టిన స్త్రీని నువ్వెందుకు కరుణిస్తున్నావు? కొంచెం ఆమె విషయమో ఆలోచించు భాస్వతి. నేరం చేసినా పాపం చేసినా ఆమె ఆడమనిషి. జైల్లో కూర్చోవడం ఆమెకెంత కష్టమో ఆలోచించు. అయితే ఆమెనొక్కదాన్ని రక్షించేందుకు నువ్వు జైల్లో కూర్చుంటే అందువల్ల ఎందరికీ అన్యాయం జరుగుతుందో ఆలోచించు. నీ హాస్పిటల్ ఏం కావాలి? స్కూల్ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇంకా ఎన్నో పనులు ఆగిపోతాయి. కావచ్చు, కానీ ఆమె కష్టం దృక్పథంలో ఉంచుకుని చూస్తే అవేమంత విచారించదగ్గవు కావు. అయినా నేను జైల్లో కూర్చున్నంత మాత్రాన నా పనులు ఆగిపోవు. నా స్నేహితులున్నారు. నిప్పురవ్వలు తమ పని మానుకోవు. నా సహచరుల హృదయాల్లో నా వల్ల చైతన్యం పొందిన మానవత్వం నా పనులు ఆగిపోతుంటే ఉపేక్ష చేయదు. హాస్పిటల్ చూసుకోవడానికి డాక్టర్ ప్రభాత్, డాక్టర్ మహీధర్ ఉన్నారు. స్కూల్ విషయాలు చూసుకోవడానికి నువ్వున్నావు. అవి నడిపించేందుకు మన స్నేహితులు ఇప్పుడు సహాయం చేస్తున్నట్టే ముందు కూడా చేయగలరు. నీ నిర్ణయం నాకేం నచ్చలేదు కాంత్. అనేకమైన కలతలతో అలసిపోయాను భాస్వతి. నాకు విశ్రాంతి కావాలి కొంతకాలం. ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచి విశ్రాంతి స్థలం నాకు లేదు. శ్రీకాంత్ కోరిక నెరవేరలేదు. విచారణలో కావేరి తన నేరాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకోవడంతో శ్రీకాంత్ని విడిచిపెట్టారు. తను వచ్చేసినప్పుడు ఇంట్లో స్పృహ లేకుండా పడిపోయిన వదినని చూడాలని వెళ్లాడు శ్రీకాంత్ ఆతృతగా. సతీదేవి తల్లి శ్రీకాంత్ని చూసి ముఖం తిప్పేసుకుంది. అమ్మ ఇప్పుడే పడుకుంది, లేబ్బోకు. పిల్లారోగ్యం అంత బాగాలేదు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కంటపడ్డం కూడా మంచిది కాదు. నిర్మోహమాటంగా చెప్పి, ఇంత అనర్థం నీ మూలంగానే జరిగింది అని గొణిగింది. సతీదేవికి ప్రెగ్నెన్సీ పోయిందన్న సంగతి తెలిసిన శ్రీకాంత్ హృదయంలో ఆంతులేని పరితాపం చెలరేగింది. మంచం దగ్గర నిలిచి మౌనంగా నిర్నిమేష దృష్టితో వదిన ముఖంలోకి కొన్ని క్షణాలు చూసి ఒక్క నిట్టూర్పు విడిచి కదిలాడు. మేడమీద ట్రాన్సిస్టర్ నుంచి విరహగీతమేదో బిగ్గరగా ప్రసారమవుతోంది. పువ్వుల వంక దైన్యదృక్కులతో చూస్తూ సిమెంట్ బెంచిపై కూర్చునుంది రాధిక. సతీదేవి వచ్చి తమ ఇంటి నుంచి తీసుకుపోయింది మొదలు శ్రీకాంత్ దర్శనం లేక తహతహలాడుతోంది రాధిక. అతన్ని చూడాలని సతీదేవి ఆహ్వానం పురస్కరించుకుని వాళ్ళింటికి వెళ్ళినా అతని దర్శనమవుతుందో లేదో. అక్కకి వాళ్లంటేనే పడదు. వాళ్ళింటికి తను వెళితే ఊరుకుంటుందా? ఊరికి అలా కూర్చోపోతే చదువుకోరాదు. ఏంటో రాను రాను మొద్దులా తయారవుతున్నావు. ఈ మాసం ప్రోగ్రెస్ చూస్తే నాకు మతిపోతోంది. మాలిని మందలింపుతో బలవంతాన ఇంట్లోకి వెళ్లి పుస్తకాలు ముందరేసుకుంది రాధిక. మాలిని రాధిక నోట్స్ చూస్తూ కూర్చుంది. నమస్తే మిస్సెస్ హేమ్మాలిని అన్న పిలుపు విని తలెత్తింది మాలిని. శ్రీకాంత్ అన్నగారు. నమస్తే, కూర్చోండి. మర్యాదగా సోఫాలోకి ఆహ్వానించింది. శ్రీనివాస్ నిలబడే, శ్రీకాంత్ ఈ 2 రోజుల్లో మీ ఇంటికేమైనా వచ్చాడమ్మా మాలిని అని అడిగాడు. అబ్బే రాలేదండి. శ్రీనివాసులో క్రితంసారి తను చూసిన గాంభీర్యం, దర్పం లేవు. చింతాక్రాంతమైన ఆ ముఖం ఎన్నో నాళ్లు నిద్రాహారాలు లేని మానవుణ్ణి తలపిస్తున్నది. మొన్నింటికి వచ్చి వెళ్ళిపోయినవాడు తిరిగి ఇంటికి రాలేదు. ఇంట్లో కాంతు వదిన నిద్రాహారాలు మానేసి ఏడుస్తూ కూర్చుంది. అసలే ఆవిడ ఆరోగ్యం బాగలేని సమయంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. ఈ మధ్య శ్రీకాంత్ ఒక హత్యానేరంలో చిక్కుకుని అరెస్టు చేయబడ్డం, తిరిగి విడుదల కావడం తెలిసి ఉన్న మాలిని వెటకారంగా నవ్వింది. జైలు నుంచి బయటకొచ్చాక నలుగురు ముందు తలెత్తుకు తిరగలేక కొన్నాళ్లు మొహం చాటు చేసుకుని ఉంటాడు. డాక్టర్ జైల్లో పడ్డాడాకయ్యా? ఆతృతగా అడిగింది రాధిక. జైల్లో పడ్డాడో వలకట్లో పడ్డాడో నీకెందుకు? నీ చదివేమిటో మొదట ఏడు. ఆ కసరడంలో డాక్టర్ మీద ఆమెకెంత ద్వేషముందో రాధిక అర్థం చేసుకుంది. పుస్తకంలో పేజీలు తిప్పింది కానీ ఒక్క ముక్క చదవలేదు రాధిక. ఆమె మనసు అక్కడుంటేగా. అది శ్రీకాంత్ చుట్టూ పరిభ్రమిస్తోంది. ఒకరోజు సాయంకాలం బడి వదులుతూనే సతీదేవి ఇంటికి వెళ్ళింది రాధిక.
అక్క తిడుతుందని భయం ఉన్నా డాక్టర్ విషయం తెలుసుకోవాలన్న ఓబలాటం పట్టలేక వెళ్ళింది. చిక్కి సగమైపోయింది సతీదేవి. రాధికని చూసి కంటతడి పెట్టిందామె. 4 రోజులు కావచ్చింది. ఇంతవరకు డాక్టర్ గారి జాడలేదమ్మా, ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అంటూ. ఏం ఇంత ఆలస్యంగా వస్తున్నావు, ఎక్కడికెళ్ళావు? ఇంటికి వెళుతూనే అడిగింది మాలిని. అబద్ధమాడింది రాధిక. ఉషా ఇవాళ మా ఇల్లు చూద్దుగాని రమ్మని తీసుకెళ్ళింది, వెళ్ళొచ్చాను. చదువుకి సున్నా చుట్టేసి వెదవ తిరుగులు ప్రారంభించు. రాత్రికి నిద్ర పట్టలేదు రాధికకి. శ్రీకాంత్ తలపుల్లోకొస్తున్నట్టే ఆరాటం అధికమైంది. ఇక వారి దర్శన భాగ్యం ఇంక నాకు లేదా? పదే పదే అనుకుంది. మరిది వస్తువులన్నీ చూస్తుంటే అతను కళ్లల్లో మెదలసాగాడు సతీదేవికి. అతను వెళ్ళిపోయి సరిగ్గా 4 రోజులైంది. ఎక్కడున్నాడో మా బాబు, ఎలా ఉన్నాడో కంటతడి పెట్టింది. మరిది పుస్తకాల బీరువాలోంచి ఓ పుస్తకం తీసుకుని తిరగేస్తూ కూర్చుంది. కరుణశ్రీ బుద్ధ భగవానుని అమరగాథ మధుర మంజులంగా గానం చేయబడింది. మహామాయాదేవి కడుపు పంట సిద్ధార్థుడు, సవతి తల్లి మహాప్రజాపతి ఒడిపంట అయ్యి ఆ తల్లి లాలంలో పెరుగుతోన్న బాలగౌతముడు ఆ కరుణామూర్తి. ఊరు పేరు తెలియని ఒక స్త్రీ కడుపు పంట, తన అత్తగారు సుమంగళి ఒడిపంటయ్యై శ్రీకాంతుడి చిన్ననాటి జీవితం సతీదేవి మనోవీధిలో కదిలింది. దౌర్భాగ్య జీవితాలపై శ్రీకాంత్కి పసివయసు నుంచి అయినా విపరీతమైన జాలి. ఒకసారి బడి నుంచి ఇంటికొస్తూ ఓ గజ్జికుక్కని వెంటబెట్టుకొచ్చాడు. చూస్తేనే రోత పుడుతోన్న ఆ గజ్జికుక్క శ్రీకాంత్కి ఎలా ఇంపైందని ఆశ్చర్యపోయారు తల్లిదండ్రులు. ఆ కుక్కని తరమే, చి పాడుకుక్క, నీకు మంచి కుక్కలు కరువయ్యాయా? అంది తల్లి. ఏం, ఈ కుక్కకి మందు పెడితే మంచి కుక్క కాదేమిటి? అప్పుడు మంచి కుక్క చూపే విశ్వాసం కన్నా మించిన విశ్వాసం చూపిస్తుంది సమాధానమిచ్చాడు శ్రీకాంత్. తండ్రిని పోరిపోరి ఆ కుక్కకి ఇంజెక్షన్లు చేయించి దాని గజ్జి పోగొట్టాడు. మొన్నటి వరకు విశ్వాసంగా మెలిగిన ఆ కుక్క కాలం తీరి చనిపోయినాడు. ఒక ఆత్మీయుణ్ణి పోగొట్టుకున్నట్టు వ్యధ చెందాడు శ్రీకాంత్. శ్రీకాంతుడి స్కూల్ చదువు భలే విచిత్రంగా సాగింది. తండ్రి కొనిచ్చే పుస్తకాలు, పెన్సిళ్లు, కళాలు సరిగ్గా 3 రోజులైనా కాపురం చేసేవి కావు అతడి వద్ద. పేద పిల్లలకిచ్చేసేవాడు. తిరిగి తండ్రినడిగి తెప్పించుకునేవాడు. అలాగే పరీక్షలప్పుడు అతని వద్ద పుస్తకం ఉండేది కాదు. అయితేనేం ప్రతిసారి ఫస్టున పాస్ అయ్యేవాడు. చిన్నప్పుడు మాలి పనంటే చాలా ఇష్టం శ్రీకాంత్కి. ఇంటి ఆవరణలో బయలంతా చక్కని తోటగా తయారు చేశాడు. 15వ ఏడు నుంచి అతని ధ్యాస సంగీత సాహిత్యాలపైకి తిరిగింది. ఆ వాయిద్యం ఈ వాయిద్యం అనకుండా అన్నీ సరదాగా నేర్చాడు. చిత్రలేఖనంలో ప్రావీణ్యం సంపాదించాడు. అంచేత అతనికి కళాకారులైన స్నేహితులే అధికంగా ఉండేవారు. శ్రీనిలయం కళా నిలయంగా భాసించేది శ్రీకాంత్ కళారాధనలో. కాని అదేమిటో విదేశాలకి వెళ్ళొచ్చింది మొదలు శ్రీకాంత్ తత్వమే మారిపోయింది. ప్రజాసేవ ప్రజాసేవ అంటూ అన్నావదినల ప్రాణాలు తీస్తున్నాడు. సతీదేవికి దుఃఖం ఆగింది కాదు. మరిది జీవితం తలపకి వస్తున్న కొద్దీ. సతీ, ఏడుస్తున్నావా? సతీ కన్నీటిని కొనగోడితో చిమ్మాడు శ్రీనివాస్. ఇలా బెంగపెట్టుకుంటే ఎలా చెప్పు సతీ? చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. పత్రికలో ప్రకటన వేయించాను. వదిన ఆరోగ్యం బాగలేదు, త్వరగా వచ్చేమని. మనకంటే అతని స్నేహితులే పడవలసిన తంటాలన్నీ పడుతున్నారు. ఎక్కడా జాళ్లేదు. ఇవాళ కాకపోతే రేపు తిరిగొస్తాడు. కాని ఏడ్చి సాధించేదేమిటి? అసలు ఈ భూమి మీద జీవించుంటే కదండి ఇవాళ కాకపోతే వస్తాడనుకోవడం. బావురు మంది. చలించిపోయాడు శ్రీనివాస్. భార్య ముందు తెచ్చిపెట్టుకున్న ధైర్యం సడలిపోయింది. భార్యను ఓదార్చవలసిన తనే భార్య కంటే ఎక్కువగా దుఃఖించసాగాడు. నిజంగా కాంతుడు అంత పని చేశాడా? శ్రీకాంత్ మీద నుంచి వెళ్లిపోతున్న రైళ్లు కదిలిపోతున్నాయి శ్రీనివాస్ హృదయ పలకంపై. విషం తిన్న శ్రీకాంత్ నేత్రాలు మగతగా మూతలు పడుతున్నాయి. గొంతుకు ఉరి తగిలించుకున్న శ్రీకాంత్ ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. కాంత్! బిగ్గరగా కేకబెట్టాడు శ్రీకాంత్. ఏదో దుస్వప్నం గాంచి ఉలిక్కిపడి లేచినట్టు ఉన్నట్టుండి. సతీ, కాంతిని చూడమా మనం? కష్టమంటే తెలియకుండా గారాబంగా పెరిగిన బిడ్డడు. తమ్ముణ్ణి ఎలా కడుపులో పెట్టుకుని కాపాడతావో సీను. ఇక నుంచి తల్లి అన్నవూ నువ్వే. తమ్ముడి చెయ్యి తన చేతిలో పెట్టి మరణిస్తున్న తల్లి ఎదుట నిలిచినట్టయింది. ఏనాటిది రుణానుబంధం? రక్త సంబంధానికి కూడా లేని పట్టు ఈ అనుబంధానికెక్కడిది? శ్రీకాంతుడు ఎవరు కన్న బిడ్డ? కాల మేఘావృతమైన ఆకాశం కుంభవృష్టి కురియసాగింది. వరుణునితో చేయి కలిపిన వాయుదేవుడు విజృంభించి హోరున వేచసాగాడు. ఇరువురూ ఏకమవడంతో పెద్ద పెద్ద వృక్షాలు నేల కూలుతున్నాయి. పూరికొంపలు నేల కరుచుకుంటున్నాయి.
కాలపురుషుడు వెలియ నృత్యం చేస్తున్నాడు. మేడ మీద వరండాలో నిలబడి చూస్తున్నారు ప్రకృతి బీభత్స దృశ్యాన్ని శ్రీనివాసు తండ్రి సత్యారావు. ఓనట్టుండి సత్యారావు, సుమా, ఓ సుమా, ఇలా ఒక్కసారి వచ్చిపో అంటూ కేకేశాడు భార్యని. 2 రోజుల బాలింత్రాలు సుమంగళి. పుట్టగానే బిడ్డను కోల్పోయిన దురదృష్టవంతురాలు. ఏమండి అంటూ వచ్చింది గదిలోంచే. అటు చూడు, మామిడి చెట్టు కింద ఎవరో ఆడమనిషి ఉంది నిలబడి. పాపం వర్షంలో తడుస్తోంది. కొమ్మ విరిగి మీద పడినా కష్టమే. అవునండి, పాపం ఎవరో. ఉండండి, నేనింట్లోకి పిలుస్తాను. అరే, నువ్వు వర్షంలో తడుస్తావా? భర్త వారించినా వినకుండా గబగబా కిందకు వెళ్ళింది సుమంగళి. తలనిండా కొంగు కప్పుకుని చెట్టు సమీపించింది. 15-16 కంటే ఎక్కువ వయసు లేని చక్కని పొడిచామె. ఎన్నాళ్ళనుంచో తిండి తిప్పలు లేనట్టు నిరసించుంది. గర్భిణి కూడా. చూడబోతే మర్యాదస్తుల పిల్ల అనిపిస్తోంది. అయ్యో అమ్మాయి, వర్షంలో తడుస్తూ ఈ చెట్టు కింద నిలబడకపోతే ఇంట్లోకి రాలేకపోయావా? ఒట్టి మనిషివైనా కాదు ఆదరంగా అంది. ఆమె ఎంతకూ కదలకపోవడంతో ప్రసవవేదన పడుతోందని గుర్తించింది సుమంగళి. కోతిదేవుడు, ఇంత వర్షంలోనే పుట్టించాలా బిడ్డను అని నవ్వుకుంది. పర్వాలేదు, ఇంట్లోకి రామ్మా. ఆమె చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది సుమంగళి. అరగంటలో పన్నెట్టి బిడ్డను ప్రసవించింది ఆ అనామకురాలు. బిడ్డను కళ్ళ చూసుకునే అదృష్టమైనా నోచుకోలేదు. వాతం కమ్మి 1 గంటలో చనిపోయిందామె. ఎవరు ఏమిటి అని తెలుసుకునే అవకాశమే లేకపోయింది. అడిగిన వారికి మా చుట్టాలమ్మాయి అని చెప్పి శవ సంస్కారం జరిపించాడు సత్యారావు. అది దైవఘటన. ఆ బిడ్డను దైవప్రసాదంగా భావించి తమ బిడ్డగా స్వీకరించారు సుమంగళి సత్యారావులు. ఆ బిడ్డ తల్లిని గురించి వాళ్లు ఒక్కనాడైనా ఆలోచించలేదు. ఆమె వివాహితో అవివాహితో అనాథో సనాథో కూడా తెలీదు. ఈ విషయం తెలిసిన కొందరు అభిప్రాయపడ్డారు, పురుష వంచిత అని. కాని ఆ పాపపు ఆలోచనలో సుమంగళి సత్యారావు భాగం పంచుకోలేదు. నిష్కల్మష హృదయంతో ఆ బిడ్డను స్వీకరించారు. బారసాల బ్రహ్మాండంగా జరిపి ఆ బిడ్డకి శ్రీకాంత్ అని నామకరణం చేశారు. గారాబంగా పెంచారు. ఆ బిడ్డపై పెంచుకున్న మమతే చివరికి వారిని మృత్యు సన్నిధికి కొనిపోయింది. శ్రీకాంత్ 14వ ఏట జరిగిన సంఘటనది. ఎవరితో చెప్పా పెట్టకుండా 15 రోజులకి ఎక్కడికో పోయాడు శ్రీకాంత్. చిన్న కొడుకు మీద బెంగతో మంచమెక్కింది సుమంగళి. ఆమె అంత్యదశలో తిరిగొచ్చాడు శ్రీకాంత్. ఎవరో గోసాయి ఏవో మహత్తులు చూపిస్తానంటే అతని వెంట వెళ్ళిపోయాడని తెలిసిన సుమంగళి కొడుకు చేత కొన్ని ప్రమాణాలు చేయించింది. ఎక్కడ తిరిగినా రాత్రి 10 గంటల వరకు ఇంటికొచ్చేయమని, ఇంటి భోజనంపై గౌరవం ఉంచమని, ఇంకా కొన్ని నిబంధనలు విధించింది. శ్రీకాంత్ సాధ్యమైనంతవరకు తల్లి ఆంక్షలు మేరడు కూడా. ఇప్పటికీ కొడుకుని కళ్లారా చూసుకుని తమ్ముణ్ణి శ్రీనివాసకు అప్పగించి అదేనాడు కన్ను మూసింది సుమంగళి. భార్యని అమితంగా ప్రేమించిన సత్యారావు ఆమె వియోగం భరించలేకపోయాడు. భార్య చనిపోయిన 10 నిమిషాలకు కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే చనిపోయాడు గుండాగి. తల్లి తర్వాత తల్లి అంతటి అనురాగమూర్తి వదిన కూడా శ్రీకాంత్ మీద బెంగతో అత్తగారిని అనుసరించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఇదంతా తలుస్తుంటే శ్రీనివాసు భయ విహల్యుడయ్యాడు. చివరికి కుటుంబం ఏమైపోవడానికుంది? అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను సతీ. కాంతికి డబ్బు ఇబ్బంది కలగకుండా చూసుంటే వాడిలా అయిపోయేవాడు కాదేమో. వాడి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని వాడు అడిగినట్టల్లా డబ్బు చేతికివ్వలేదు. ఇప్పుడిలా పశ్చాత్తాపపడి లాభమేమిటండి? అంతా అయిపోయాక. వెక్కి వెక్కి ఏడుస్తోన్న భార్య ముఖంలోకి దైన్యంగా చూస్తుండిపోయాడు శ్రీనివాస్. ఎవరు ఆ దంపతుల్ని ఓదార్చగలరు? ఒక వ్యక్తిని అధికంగా ప్రేమించేవారు ఈ లోకంలో సుఖపడరేమో. వదినగారు, కాంత్, మన కాంత్! ఉత్సాహంగా అడుగుపెట్టాడు ప్రభాత్. ఏడి కాంతేడి? మంచం మీద దిగ్గున లేచి కూర్చుంది సతీదేవి. రాలేదు జవాబిచ్చింది భాస్వతి. ఇదిగో సతీదేవికి జాబ్ అందించాడు. ఆదుర్దాగా కవరు విప్పింది సతీ. డియర్ భాస్వతి, నేను క్షేమం. వట్టి కంగారుతో నా కోసం అన్వేషణ సాగించకండి. శాంతి పిపాసతో బయలుదేరిన మానవుణ్ణి నేను. తిరిగి నన్న అశాంతి వలయంలోనే బంధించాలని నా కోసం అన్వేషణ సాగిస్తున్నారు మీరు. ఊళ్ళు తిరుగుతూ ఇక్కడ స్వామీజీ ఆశ్రమంలో ఆగిపోయాను. 15 రోజుల క్రితం కలకత్తా వచ్చినప్పుడు బేలూరు మఠంలో స్వామీజీతో పరిచయమైంది. వారితో కలిసి ఆశ్రమానికొచ్చాను. మొదట్లో ఎంతో ప్రశాంతంగా తోచినా ఇక్కడ ఉండలేకపోతున్నాను. నా మనసుకి స్థిరత్వం, శాంతి ప్రసాదించే స్థలం ప్రపంచంలో లేదేమో. వెలుగులో చీకటి, చీకట్లో వెలుగు, శాంతిలో అశాంతి, అశాంతిలో శాంతి.
ఈ మాటలు వినడానికి వింతగా విడ్డూరంగా తోచిన అనుభవంలో సత్యదూరం కావు. అక్కడ అంతులేని అశాంతిలో కొట్టుమిట్టాడుకుంటున్న నేను ఇక్కడ ఈ ప్రశాంతమైన ప్రదేశంలో గల శాంతిలోనే అశాంతి నన్ను ఇక్కడి నుంచి తరుముతోంటే అక్కడ అంతులేని అశాంతిలోనే శాంతి ఉండేదనిపిస్తోంది. ఒక ఇంజెక్షన్ చేసి ఒక రోగి బాధ తగ్గించి ఆ వ్యక్తి ముఖంలో పెరిగే ఆనందం చూసినప్పుడు, పట్టెడన్నం పెట్టించి ఒకరి ఆకలి తీర్చి ఆ వ్యక్తి హృదయంలో నిండే సంతృప్తిని గుర్తించినప్పుడు నాకు శాంతి సంతృప్తి కలిగేవి. కొంతకాలం పాటు అటువంటి శాంతికి అలవాటు పడ్డ మనసు అలాంటి అవకాశం లేని ఈ ప్రశాంత ప్రదేశంలోని శాంతిని పొందలేకపోతోంది. ఇక్కడ నా దినచర్య స్వామీజీ శిష్యులతో పాటు భిక్షాటనం చేయడం, తీసుకొచ్చిన పదార్థం పాత్రల్లో పోసి వండడం, తినడం. ఇది ఒక కొత్త అనుభవం. మిగిలిన సమయం ఆధ్యాత్మిక ప్రసంగాలతో గడిచిపోతుంది. అయినా ఇది నా మనసుకి సరిపడ్డ వాతావరణం కాదు. మీరు నన్ను లాగకపోయినా నేనే రావాలనుకుంటున్నాను. వెంట తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. నేను ఇస్తున్న అడ్రస్కి 100 రూపాయలు ఎంఓ చేయవలసింది. ఇంతవరకు అక్కడి నుంచి ఎందుకు పారిపోయొచ్చానో, తిరిగి ఎందుకు వచ్చేస్తున్నట్లో తెలియడం లేదు. నా జీవితానికే అర్థం తెలియకుండా చిత్తుచిత్తుగా తయారైంది భాస్వతి. అసలు మానవ ప్రకృతే వింతేమో. పగటిపూట కోటి కిరణాలు ప్రసరించే భాస్కరుని చూస్తే ఎలాంటి భావం కలగదు. అతడి విలువ ఔన్నత్యం తెలియవు. ఒక నిర్మలమైన నీరవ నిశీదిలో మిణుకుమిణుకుమంటూ ఎగిరే మినుగురుని చూస్తే కలిగే ఆనందం, మధురానుభూతి మరవలేనిదిగా ఉంటుంది. జీవితమంటే వైజయంతమనిపించే ఆ పైలా 25 వయసులో ఆనందం విలువ నాకు తెలీదు. ఆ ఆనందం విషాదంగా రూపమెత్తిన ఈ తరుణంలో ఓ చిన్న సంతోష విషయమైన మహదానందంగా ఉంటుంది నాకు. వదినకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన నాడు నాలో కలిగిన ఆనందం, వదిన గర్భంలో రూపుదిద్దుకుంటున్న పాపాయిపై సాగిన ఊహలు ఎలాంటివో ఎలా చెప్పను. ప్రవాహంలో పడి కొట్టుకుపోయే మానవుడికి ఓ గరికపోచే తన ప్రవాహం నుంచి రక్షించగల ఆపద్బాంధవిగా తోస్తుంది. గరికపోచు విలువ అంత గొప్పగా పెరిగిపోవడానికి కారణం అతడున్న ఆపద. అదే అందకుండా అగుపించకుండా పోతే అంతవరకు ఆ ప్రవాహం నుంచి బయటపడాలని ప్రయత్నించిన ఆ మానవుడు ప్రవాహంలో మునిగిపోతే బాగుండును అన్నంత నిరాశకి లోనవుతాడంటే ఆశ్చర్యం లేదు. ఆశ నిరాశ అయినప్పుడు కలిగే విరక్తి అలాంటిది మరి. వదినకి గర్భమని తెలిసిన ఆ శుభక్షణంలో పాపాయి జీవితమంతా నిర్మించేశాను మనోవీధిలో. వదినకి పుట్టబోయే బిడ్డను నేనే పెంచాలనుకున్నాను. పాపాయి పెంపకంలో నా శాంతి జీవనానికి గూడు కట్టుకోవాలనుకున్నాను. స్వార్థ త్యాగిగా, త్యాగజీవిగా, ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకున్నాను. పాపాయి చిన్ని చేతులు ముద్దాడుతున్నట్లుగా, పాపాయిని నా ఎదమీద పడుకోబెట్టుకుని జోకొడుతున్నట్లుగా, పాపాయికి అఆలు దిద్దిస్తున్నట్లుగా ఎన్నో గాలిమేడలు కట్టింది మనసు. చదువుతుంటే నీకు నవ్వొస్తోంది కదూ భాస్వతి. నా మనస్సే వింతగా హాస్యాస్పదంగా తయారైంది మరి. నా కోరికలన్నీ విరిగిపోయిన ఆ క్షణంలో నా ఆశ నిరాశ అయినప్పుడు నాలో కలిగిన సంతాపం ఊహించు. ఆ దుఃఖ పరిణామమే ఈ పలాయనం. సమస్త హృదయాలకి చికిత్స జరపగలది కాలం. అప్పుడున్న దుఃఖం ఇప్పుడు లేదు. ఇప్పుడున్న దుఃఖం మరి కొన్నాళ్లకుండదు. పరిభ్రమిస్తోన్న కాలచక్రంలో ఈ ప్రభావమే లేకపోతే ఎన్ని ఆత్మహత్యలు జరిగేవో. ఉంటాను, శ్రీకాంత్. సతి కవర్ మడుస్తూ అసురసిక్తములైన నేత్రాలను ప్రభాత్ వంక తిప్పింది. బాబూ, నా కాంతిని తీసుకొచ్చేవు. ఇవాళే బయలుదేరి వెళ్ళు. ఎంత కావాలి డబ్బు? అయ్యో, ఈ సంతోషవార్త వినడానికి మీ అన్నగారేరి. కాంతుడు ఏమయ్యాడో అన్న దిగులుతో నిన్నట్నుంచి వారి మనసు లేక పిచ్చివారిలా తిరుగుతున్నారు. సతీదేవి తొందర, ఆనందోద్వేగం చూస్తుంటే నవ్వొచ్చింది ప్రభాత్కి. ఇంత ఆలస్యం చేస్తానా వదినగారు? అప్పుడే ఆఫీసుకి ఫోన్ చేసి అన్నగారికి విషయం తెలిపాను. కాంతిని తీసుకురావడానికి వెళుతున్నానని కూడా చెప్పాను. భాస్వతితో చెప్పొచ్చాను. నా గుడ్డలు అవి సూట్ కేసులో సర్ది సిద్ధంగా ఉంచమని. ఇంటికి వెళ్లి భాస్వతితో చెప్పి వెళ్ళిపోవడమే. ఇంకా కావలసిన డబ్బు నా దగ్గరుంది, అవసరం లేదు. భగవంతునికి స్వామీజీ పాడుతోన్న మేలుకొలుపుతో మేలుకొన్నాడు శ్రీకాంత్. తూర్పు దిక్కున ఆకాశం తెల్లనవుతోంది. పవిత్ర గంగాభవాని ప్రవహిస్తున్న నదీ తీరంలోని నిర్జన ప్రదేశంలో ఉంది స్వామీజీ చిన్న కుటీరం. కుటీరం ముందు పెద్ద పెద్ద వృక్షాల కింద ఇంకా నిద్రలోనే ఉన్నారు స్వామీజీ శిష్యులు. స్వామీజీ శ్రీకాంత్ ముందు నుంచే వెళుతూ ఆగి, బాబా, నాతో వస్తారా అని పిలిచాడు చిరునవ్వుతో. శ్రీకాంత్ మౌనంగా లేచి స్వామీజీని అనుసరించాడు. పక్కనే ఉన్న అరణ్యంలోకి నడిచాడు స్వామీజీ. ఎంత వేగంగా నడిచినా ఆయన్ని అందుకోలేకపోతున్నాడు శ్రీకాంత్. 2-3 రోజులకొకసారి అరణ్యంలోకి వెళ్తుంటాడు.
తనతో ఎవ్వర్నీ రానియరు కాని ఈవాళ శ్రీకాంత్ని స్వయంగా పిలిచాడాయన. ఆశ్చర్యంగా ఉంది శ్రీకాంత్కి. పగటిపూట సైతం చొరబడ ధైర్యం చాలని దట్టమైన అడవిలో ప్రవేశించారు ఇద్దరు. ఒకచోట ముళ్లపొద చెంత పడగవిప్పి ఆడుతోన్న నాగుపాముని చూసి స్వామీజీ తండ్రిని చూసిన బిడ్డలా పరిగెత్తాడు. తనను చూసి పలాయనం చెత్తగించిన పన్నగం వెంటపడి. శ్రీకాంత్ ఆగిపోయాడు. స్వామీజీ రాక కోసం ఎదురుచూస్తూ ఒక రాతిబండ మీద కూర్చున్నాడు. స్వామీజీ తత్వం వింతగా ఉంటుంది. మనుషుల్నేగాక పుట్టను, పురుగును, చెట్టును, పిట్టను బాబా అని సంబోధిస్తాడు. తొలినాడు అడిగాడు శ్రీకాంత్, ఎందుకీ సంబోధన అని. స్వామీజీ చిరునవ్వుతో చెప్పాడిలా, నరనారీ బచ్చే సభీ నారాయణ్, ఐసా మేరా మన్ బనావో ప్రభు అని భక్త తుకారం ప్రార్థించాడు భగవంతుణ్ణి. చీమ మొదలుకొని సూర్యచంద్రుల వరకు సర్వత్రా పరమాత్మ పావనరూప దర్శనం కోసం తపించే ప్రకృతి ఉపాసకుణ్ణి నేను. సూర్యుల్లోని తేజస్సు, చంద్రుల్లోని చంద్రిక, తారల్లోని నిర్మలమైన కాంతి, భూమి మీద తరువుల్లోని పచ్చదనం ఇవన్నీ ప్రభు రూపాన్ని ప్రతిఫలించే దర్పణాలు. అయితే భావన అనే పాదరసం ఓ పక్క పూయందే భగవద్దర్శన్ రూపం ప్రతిబింబించవు. పరిపూర్ణ విశ్వాసంతో కొమ్మల్లో రెమ్మల్లో అణువణువున పరమాత్మ దర్శనం కోసం పరితపించే సాధకుణ్ణి నేను. ఈ సృష్టిలోని ప్రతి అణువును బాబా అని సంబోధించి ప్రభు పలుకు కోసం పరితపించే సాధకుణ్ణి నేను. భావనా పరిపూర్తి జరిగినాడు కదా పరమాత్మ దర్శనం. ఒకనాడు తన జీవితగాథ వినిపించాడు స్వామీజీ. కలకత్తాలో ధనవంతుల ముద్దుబిడ్డడు హరీష్ చంద్ర. విదేశీ చదువులు కూడా వెలగబెట్టి అక్కడ ఓ ఆంగ్ల యువతిని పెళ్లాడి కొన్నాళ్లకు విడాకులిచ్చి మళ్లీ ఓ ఆంగ్ల యువతిని పెళ్లాడి ఆవిడికి విడాకులిచ్చి స్వదేశానికి తిరిగొచ్చాడు. ఇక్కడ ఓ యువతిని ప్రేమించి పెళ్లాడి 2 పిల్లలు పుట్టాక వదిలేశాడు. ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా, ఎందరిని అనుభవించినా తృప్తిలేని జీవితంలో అశాంతి అంకురార్పణమై పెరిగి కొమ్మలు రెమ్మలు వేసి చివరికి వైరాగ్యంలోకి నెట్టివేసింది. సర్వసంగ పరిత్యాగే ఇక్కడ ఈ చిన్న కుటీరంలో నిర్మల ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ఆ హరీష్ చంద్రే ఈ స్వామీజీ. స్వామీజీకి మాతృభాష బెంగాలీ కాక హిందీ, ఆంగ్లము వచ్చు. సాధారణంగా ఆయన హిందీలో మాట్లాడుతుంటారు. సూర్యోదయమైంది. స్వామీజీ తిరిగొచ్చాడు. శ్రీకాంత్ లేచి నిలబడి, బాబా మీ దగ్గరకొచ్చారా అని అడిగాడు నవ్వుతూ. ఏదీ, ఇంకా భావన పూర్తి కాలేదు విచారంగా అన్నాడు స్వామీజీ. ఇదొక పిచ్చి నవ్వుకున్నాడు శ్రీకాంత్. ఇద్దరూ ఏటిని సమీపించారు. స్వామీజీ ప్రవాహంలోకి దిగి అలాగే నీటిలో నిలబడి సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తుంటే ఒడ్డున నిలిచి చూస్తున్న శ్రీకాంత్లో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం కాసాగాయి. స్వామీజీ ఒడ్డెక్కాడు. ఈ ప్రపంచంలో దేవతాశక్తులు, మహత్తులు, మాంత్రిక శక్తులు ఉన్నాయంటారా? శ్రీకాంత్ ప్రశ్న విని చాలాసేపు మౌనంగా ఉన్నాడు స్వామీజీ. తర్వాత మెల్లగా ముక్తసరిగా చెప్పాడు, ఉన్నాయి. ఏదైనా మహత్తు చూపగలరా మీరు? గంభీరంగా ఉంది స్వామీజీ వదనం. ప్రథమ కల్పికుడికి గురువుని చూస్తే ఇలాంటి కొంటి ప్రశ్నలే వేయాలనిపిస్తోంది. వాడికి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కంటే గురువు శక్తి పసిగట్టాలన్న తాపత్రయం, లోపం చిక్కించుకుని పరిహాసానికి గురి చేయాలన్న ఉబలాటం అధికంగా ఉంటుంది. అదే కళాశాల విద్యార్థిని చూడండి. విషయ పరిగ్రహణమే అతని లక్ష్యమై ఉంటుంది. అధ్యాపకుడి శక్తి సంపదలతో అతనికి అవసరం లేదు. మీరు మొదటి పరిధిలో జమ. మీకు తెలుసుకోవాలన్న ఇచ్చలేదు. నన్ను చూస్తుంటే అప్పటికప్పుడు ఉద్భవించిన కొంటి ప్రశ్న మీరు కోరగానే మహత్తులు చూపబడవు. అలా అయితే ఉల్లిగడ్డకో గురువు అన్న సామెత యథార్థమవుతుంది. చూపగలవాడు ఎంత శక్తి సంపన్నుడో చూడగలవాడు అంత సాధకుడే ఉండాలి. ఇక్కడ సాధన అంటే ఆ విషయమై నిరంతర చింతన, దానికై నిరంతర అన్వేషణ జరగాలన్నమాట. నరేంద్రుడు రామకృష్ణుని కడకు వెళ్లి, మీరు భగవంతుణ్ణి చూశారా, నాకు చూపగలరా అని అడిగాడు. ఆ క్షణంలో రామకృష్ణుడు నరేంద్రునికి భగవద్దర్శనం చేయించాడు. ఊరికినే లభ్యమైందా నరేంద్రునికి ఆ మహద్భాగ్యం? భగవంతుని తెలుసుకోవాలన్న అతని జిజ్ఞాస, ఆ విషయ పరిగ్రహణకై సాగిన అతడి అన్వేషణ, ఆరాధన పూర్తిగావించింది. మీలో ఆ జిజ్ఞాసుండి అన్వేషణ సాగించండి. ఒకనాడు మీరు కోరిన మహత్తులు ఎక్కడైనా చూడగలరు. తడిగుడ్డలతోటే ఆశ్రమానికి బయలుదేరాడు స్వామీజీ. శ్రీకాంత్ వెంట నడుస్తూ, మీ ఉనికి వల్ల ప్రపంచానికి లాభం? గంభీరంగా నవ్వాడు స్వామీజీ.
మీ దృష్టిలో భౌతిక సుఖాలకే విలువ ప్రాధాన్యత ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక జీవనులు ప్రసారం చేసే శాంతి తరంగాల వల్ల ఈ ప్రపంచం ఇలా నిలబడగలిగిందని ఖచ్చితంగా చెప్పగలను. పూర్వం చక్రవర్తులు, రాజులు తమ రాజ్యభాగంలోని అరణ్యవాసంలో ఉండే మునులకు ఎలాంటి ఆపదలు వాటిల్లకుండా వారి తపస్సుకు భంగం కలిగించే క్రూరమృగాల్ని వేటాడి వారి తపస్సు సుగమం అయ్యేందుకు ఎన్నో సదుపాయాలు కలిగించేవారు. వారి తపోబలమే తమ రాజ్యానికి రక్ష అని ఆ రాజుల విశ్వాసం. బాబా, మీరు మంచి ఆదర్శాల ఆవేశంలో ఉన్నారు. మీకీ వేడిలో ఈ విషయాలు రుచించవు. కాని బాబా, మిమ్మల్ని చూస్తుంటే, మీ పరిస్థితి గ్రహిస్తుంటే దీని పరిణామం మాత్రం దుఃఖాంతంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఉన్మాదం, ఆత్మహత్య, సన్యాసం ఈ మూడింటిలో ఏదైనా మీ ఆవేశానికి ఫలితంగా జీవితంలో సాక్షాత్కరించొచ్చు. గంగాతీరం పొడవునా నడుస్తోన్న ప్రభాత్ కొన్ని గజాల దూరంలో ఒడ్డున కూర్చున్న ఒక పరివాజకురుణ్ణి చూసి వేగం హెచ్చించాడు. సూర్యాస్తమయం అవుతోంది. అరుణకాంతులు ప్రతిఫలిస్తున్న గంగ ఎర్రగా ప్రవహిస్తోంది. తీరా దగ్గరికెళ్లి కొయ్యబారిపోయాడు ప్రభాత్. కావివస్త్రం మెడ చుట్టూ భుజాల మీదుగా తిప్పి కట్టుకున్నాడు శ్రీకాంత్. ఇదేం అవతారం నాన్నా? శ్రీకాంత్ని ఒక్క కుదుపు కుదించాడు భయంతో. ఇదా? నవ్వాడు శ్రీకాంత్. దొరబాబులా డ్రెస్లో వెళితే భిక్షాటనం చేయడం కుదరదుగా, అందుకని స్వామీజీ ఈ వస్త్రాలు ప్రసాదించాడు. అయితే ఈ వస్త్రాల్లో మంచి గుణమున్నది సుమా. అహాన్ని అణచి నిరాడంబరం, నిర్మలత ప్రసాదిస్తాయి మనసుకి. నువ్వొచ్చేసావేం? డబ్బు పంపిస్తే నేనే వచ్చేవాణ్ణిగా. శ్రీకాంత్తో కలిసి ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ దర్శనం చేసుకున్నాడు ప్రభాత్. సన్యాసి వేషంలో ఉన్న స్నేహితుడిని చూస్తుంటే ప్రభాత్లో ఓ చిలిపి కోరిక ఉదయించింది. శ్రీకాంత్తో ఇప్పుడే వస్తా అని చెప్పి పట్నంలోకి పరిగెత్తాడు. తిరిగొచ్చిన ప్రభాత్ చేతిలో కెమెరా. శ్రీకాంత్ని ఒక రాతిబండ మీద నిల్చోబెట్టి ఫోటో తీసుకున్నాడు ప్రభాత్. శ్రీకాంత్ కట్టుకోవడానికిచ్చిన 2 కావి పంచెలు వెంట తీసుకుపొమ్మని స్వామీజీ ఆజ్ఞ అయింది. పదిలంగా ఆ 2 కావి పంచెలు సూట్ కేసులో పెట్టుకుని సూట్ వేసుకున్నాడు శ్రీకాంత్. ఆనాటి ఉదయం స్వామీజీతో, స్వామీజీ శిష్యులతో సెలవు తీసుకుని ప్రభాత్తో కలిసి బయలుదేరాడు శ్రీకాంత్. ఈ 20 రోజులు స్వామీజీ ఆశ్రమ నివాసం శ్రీకాంతుడి జీవితంలో మరువరాని ఘట్టం. వదినగారు, కాంతుడిడిగో. ప్రభాత్ ఒక ఫోటో సతీదేవి చేతిలో పెట్టాడు. ఫోటోలో కావి బట్టల్లో చిరుగెడ్డంతో ఉన్న మరిదిని చూసి గుండెగనంత పనైంది సతికి. చివరికి ఇదేం గతి కాంతికి? దుఃఖిస్తూ వాపోయింది. సన్యాసుల్లో కలిశాడా చివరికి? వస్తానని రాశాడే, మళ్ళీ మనసెందుకు మార్చుకున్నాడు? వచ్చాడు వదినగారు. వస్తూనే డిస్పెన్సరీకి వెళ్ళాడు. వస్తాడు. కళ్ళారా చూసుకోండి కాంతిని, నవ్వాడు ప్రభాత్. వదినా, కులాసా అంటూ అడుగు పెట్టాడు శ్రీకాంత్ గదిలో. సూట్లో ఉన్న శ్రీకాంత్ను చూసి తేలిగ్గా నిశ్వసించింది సతి. ఎంత పనిచేశావు బాబూ. మంచం మీద తన అంచున కూర్చున్న మరిదిని ప్రియంగా నిమిరింది. ఆనందాశ్రువుల్లో తడిసిపోయింది సతి మోము.